ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందనైతే నేను భావిస్తున్నాను. ఎందుకని అంటే చాలామంది దగ్గర కూడా ఓల్డ్ కాయిన్స్, ఓల్డ్ నోట్స్ ఉన్నాయని అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. సో, మీ అందరికైతే ఒక శుభవార్త అయితే నేను చెప్పదలుచుకున్నానండి. ఇవాల్టి వీడియోలో మీకు చూపిస్తున్నాను కదండీ! ఇటువంటి కాయిన్స్ మీ దగ్గర ఉన్నట్లయితే వీటిని సేల్ చేసే విధానం గురించి అయితే మీకు తెలియజేస్తాను. ఓకేనా? వీటిని ఎప్పుడు తీసుకుంటారు అనే దాని గురించి, వీటికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలైతే తెలియజేస్తాను. సో, ఈ వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్ అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా? సో, ఫ్రెండ్స్ అయితే ఈ ఓల్డ్ కాయిన్స్, ఓల్డ్ నోట్స్ అనగానే చాలా మందికి సందేహాలు ఎలా ఉంటాయంటే, మనం బయ్యర్‌తో కాంటాక్ట్ అవ్వాలా? లేకపోతే బయ్యరే మనతో కాంటాక్ట్ అవుతారా? ఇలా కూడా చాలామంది అయితే ప్రశ్నిస్తున్నారండి. సో, మనం ఏం చేయాలంటే మొదటగా మనం సేల్ చేసే విధానం గురించి మనం ఆలోచిస్తున్నాం. వాటిని మనం సేల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి, మన వరకు మన ప్రయత్నం కూడా మనం చేయాలి. మనతో కూడా కాంటాక్ట్ అవ్వాలి అంటే కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలనైతే మనం పాటించాల్సి అయితే ఉంటుందండి. ఓకే. సో, వాటి గురించి అయితే మీకు తెలియజేస్తాను. నిజానికి మనం సేల్ చేయాలి అంటే 2 మార్గాలైతే ఉన్నాయి. ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ఆన్‌లైన్ విధానం ఉంది అండ్ ఆఫ్‌లైన్ విధానం కూడా ఉంది. మనం డైరెక్ట్‌గా బయ్యర్‌తో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. లేదనుకోండి ఆన్‌లైన్‌లో కూడా మనం సేల్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నన్ను మీరు తిట్టాలనుకున్నారనుకోండి, తిట్టినా పర్వాలేదు. మీరు కామెంట్ చేయండి. ఓకే. మీ అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి. బ్రదర్ మీరు ఇలా చేస్తున్నారు. నెక్స్ట్ టైమ్ ఇంకా బెటర్‌గా మంచి డీల్స్ ఏవైనా ఉన్నట్లయితే మా కోసం తెండి అనైనా ఏదో ఒకటి మీకు ఏమనిపిస్తే అది కామెంట్ చేయండి. తప్పేం లేదు కదా! మీరు నన్ను తిట్టుకున్నా కూడా మీరే నన్ను ఆదరిస్తారు. మీరు ఆదరించేవారు మీరే. ఏదైనా నేను మిస్టేక్ చేసినా కూడా, ఆ తప్పుని మీరు ఇలా తప్పు చేశారు బ్రదర్ అని ప్రశ్నించేది కూడా మీరే. సో, మీరు ఏమని కామెంట్ చేసినా ప్రతి ఒక్కరికైతే నేను రిప్లై ఇస్తానండి. నేను ప్రతి కామెంట్‌కైతే నేను స్పందన తెలియజేస్తాను. ఓకేనా? సో, ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మరొక్కసారి ఈ కాయిన్స్‌ని బాగా అబ్జర్వ్ చేయండి. ఇవి పురాతనమైనటువంటి కాయిన్స్ అయితే కాదు. 2024 నాటి అంటే గత సంవత్సరం నాటి కాయిన్స్. ఓకే. సో, ఈ కాయిన్స్‌నైతే సేల్ చేసే విధానం గురించి మీకు తెలియజేస్తానండి. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా మీరు వీడియోని చూడండి. మీరు కట్ చేసి చూసారనుకోండి మీకు ఏమాత్రం కూడా వీడియో అర్థం కాదు. ఓకేనా? ఫ్రెండ్స్ అయితే ఇటువంటి కాయిన్స్‌నైతే తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. వీటిని ఎక్కడ సేల్ చేయాలి అనేదైతే ఒక పెద్ద సమస్య. ఓకే. దాని గురించైతే మీకు తెలియజేస్తాను. వీటిని సేల్ చేయాలంటే 2 పద్ధతులైతే ఉన్నాయండి. మనం ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. ఆన్‌లైన్ విధానం అండ్ ఆఫ్‌లైన్ విధానం. మనం డైరెక్ట్‌గా బయ్యర్‌తో అయినా కాంటాక్ట్ అయ్యి వీటినైతే సేల్ చేయవచ్చు. లేదనుకోండి మనం ఆన్‌లైన్‌లో అయినా సేల్ చేసే అవకాశం అయితే ఉంది. మీ అందరికీ తెలిసిందే. ఈ కాలం ఏ కాలం అండి? ఇదంతా కూడా విజ్ఞానవంతమైనటువంటి కాలం. అంటే టెక్నాలజీ అనేది ఎంత మెరుగ్గా ఉందనేది మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏదైనా సరే మనం పర్చేస్ చేయాలి అనుకున్నామనుకోండి, ఏదైనా వస్తువు కావచ్చు, లేదనుకోండి ఇటువంటి కాయిన్స్ అయినా కావచ్చు. మనం వీటిని సేల్ చేయాలనుకున్నట్లయితే ఆన్‌లైన్ విధానం కూడా ఉంది. చాలామంది కూడా ఆన్‌లైన్‌లోనే వీటిని తీసుకోవడానికైతే చాలామంది ఆసక్తి చూపుతూ ఉన్నారు. మనం ఒక మార్గంలోనే మనం సేల్ చేద్దాం అనుకున్నట్లయితే, డైరెక్ట్‌గా మనతో బయ్యర్ కాంటాక్ట్ అయినట్లయితేనే నేను సేల్ చేస్తాను. లేదనుకోండి నేను సేల్ చెయ్యను అని మీరు అనుకున్నారనుకోండి వాటిని ఏమాత్రం కూడా మీరు సేల్ చేయలేరు. కాలం వెంబడి కాలం ఎలా మారుతుంది. కాబట్టి కాలానికి అనుగుణంగా మనం కూడా ఆలోచన పూర్వకంగానే మనం ఉండాలి. అలా అయితేనే వాటిని సేల్ చేయగలం. ఎంతో నమ్మకంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో ఇంకా చాలా ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్ అయితే ఉన్నాయి. సో, చూసారా ఇవన్నీ కూడా ఎలా రన్ అవుతున్నాయి. ఇలానే కదా! సో, ఇలానే జరుగుతూ ఉందండి. చాలామంది కూడా వెబ్‌సైట్స్‌లో అయితే ఇటువంటి కాయిన్స్‌నైతే సేల్ చేస్తున్నారు. మీరు కూడా సేల్ చేయాలి అనుకున్నట్లయితే ఏదైనా సరే మీ మొబైల్ ఫోన్‌లో అయితే మీరు ఒక బ్రౌజింగ్‌ని ఓపెన్ చేసి అంటే మీరు ఏం లేదు అందులో సెర్చ్ చేసినట్లయితే ఓల్డ్ కాయిన్స్ సేలింగ్ విధానం గురించి మీరు సెర్చ్ చేసినట్లయితే ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంటుంది. మీకు తెలిసిపోతుందిలెండి. మీరు ఓపెన్ చేస్తేనే మీకు తెలుస్తుంది. మీరు ఏమాత్రం కూడా వాటికి సంబంధించి రీసెర్చ్ చేయలేదనుకోండి మీకేం తెలియదు. నేను కూడా ట్రై చేశాను. కానీ నేను వీడియోలో అయితే యాడ్ చేయలేదండి. వీటిని ఎందుకని తీసుకుంటున్నారు అనేదైతే ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఓకేనా? ఇవంతా చెప్పాను కాబట్టి వి అసలు వీటిని ఎందుకు తీసుకుంటున్నారో అనే కారణం కూడా మీకు చెప్పాలి కదా! సో, ఫ్రెండ్స్ అయితే ఒక్కసారి ఈ కాయిన్ చూడండి. ఇది 75వ ఇండిపెండెన్స్‌కి సంబంధించి సింబాలిక్‌గా అయితే ఇందులో ముద్రించడం అయితే జరిగింది. ఇది పురాతనమైనటువంటి కాయిన్ అయితే కాదండి. ఇది 2024 నాటి కాయిన్. ఓకే. వీటిని ఎందుకని తీసుకుంటున్నారు అంటే మనందరికీ తెలిసిందే. స్వతంత్రం అనేది ఎప్పుడొచ్చిందండి? 1947. ఓకే. 1947 ఆగస్టు 15. అయితే ఫ్రెండ్స్ అయితే ఈ కాయిన్‌ని ఏ తేదీన తీసుకుంటారు అంటే ఆగస్టు 15కి 2 రోజుల ముందుగాను, నెక్స్ట్ ఆగస్టు 15 తర్వాత వారం వరకైతే వీటినైతే సేలింగ్‌లో అయితే
పెడుతూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా ఆక్షన్‌లో అయితే పెడుతూ ఉంటారు. చాలా వరకైతే వీటిని ఖచ్చితంగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఆల్‌మోస్ట్ నా ఛానెల్‌ని ఫాలో అవుతున్న వారు ఎడ్యుకేటెడ్ పర్సన్సే. ఓకే. సో, చదువుకున్న వారే. వీరందరూ కూడా వెబ్‌సైట్స్‌లో చూస్తూ ఉంటారు. అవి నిజంగా తీసుకుంటున్నారా? లేదా? అనేది మీ అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా వీటిని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. మీరు అనుకోవచ్చు, కొంతమంది అనుకోవచ్చు, వీటిని తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని మీరు అనుకోవచ్చు. మీరు తీసుకోకపోవచ్చు. మీ పక్కనున్న వారైనా తీసుకోకపోవచ్చు. అలా అని ఎవ్వరు తీసుకోకపోతే వాటిని ఎవరు కూడా తీసుకోకుండా ఎందుకండి ఇవన్నీ కూడా చేస్తారు చెప్పండి? దేన్నో ఒక దాన్నైనా సరే ఎవరో ఒకరు ఖచ్చితంగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. మనకు స్వతంత్రం అయితే ప్రతి ఇయర్ అయితే మనం జరుపుకుంటూ ఉంటాం. ఇండిపెండెన్స్ డే అనేది ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 15న అయితే మనం ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. మనకు స్వతంత్రం వచ్చిందని. అవునా కాదా? సో, ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కాయిన్స్‌నైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఆ సీజన్‌కి అంటే ఆగస్టున అయితే ఇటువంటి కాయిన్స్‌నైతే సేల్ చేయడం అయితే జరుగుతూ ఉంటుందండి. ఓకేనా? ఫ్రెండ్స్ అయితే మీరు కూడా ఇటువంటి కాయిన్స్‌ని సేల్ చేయాలి అనుకున్నారనుకోండి. ఒక వెబ్‌సైట్‌లో మీరు సేల్ చేయాలనుకున్నట్లయితే మనకు కూడా ఒక వెబ్ పేజ్ అనేది ఉండాలండి. ఆ వెబ్ పేజ్‌లో అయితే మనం ఏ కాయిన్‌కి సంబంధించి మనం అందులో సేలింగ్ మనం పెడుతున్నామో, దానికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం అందులో మెన్షన్ చేయాల్సుంటది. దాని కాస్ట్ కావచ్చు, లేదనుకోండి దాని బరువు, దాని మందం, దాని వ్యాసం ఇలా కొన్ని డీటెయిల్స్ అయితే యాడ్ చేయాల్సుంటది. సో, మనం ఇలా ఆన్‌లైన్‌లో మనకు తెలిసిందే కదా! మనం అప్‌లోడ్ చేయడం వరకే. చూసినటువంటి ప్రతి వ్యూవర్ కూడా వారికి నచ్చిందనుకోండి, వారు దాన్ని ఆర్డర్ పెట్టుకుంటారు. సో, మనం ఆ విధంగా కూడా సేల్ చేయవచ్చు. దానికన్నా సులభమైనటువంటి యాప్స్ గురించైతే మీకు తెలియజేస్తాను. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో ఇవన్నీ కూడా ఆన్‌లైన్‌కి సంబంధించినటువంటి ప్లాట్‌ఫార్మ్స్ అండి. సో, మనం ఇందులో కూడా సేల్ చేయవచ్చు. మీకు డౌట్ ఉన్నట్లయితే అమెజాన్ అయినా, లేకపోతే ఫ్లిప్‌కార్ట్ అయినా, మీషో అయినా ఓపెన్ చేసి కాయిన్స్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే మనకు అందులో అయితే కాయిన్స్ కూడా దొరుకుతూ ఉంటాయండి. ఈ విధంగా కూడా మనం సేల్ చేయవచ్చు. ఓకేనా? ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్. బాయ్.